నమస్కారం. టీసీసీ న్యూస్కు స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఎమ్మెల్యే బొలిశెట్టి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ నాయకత్వంలో విజయవాడ ముంపు ప్రాంతాల్లో కుటుంబాలకు నిత్యావసర సరుకులు అందజేసిన తాడేపగూడెం సెల్ ఫోన్ అసోసియేషన్. సిపిఎం జాతీయ కార్యదర్శి సీతారాం యేచూరి మృతి. సిపిఎం శ్రేణులలో నెలకొన్న విషాదం. ముదునూరులో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో అతిథిగా పాల్గొన్న నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎదుగొడ తాతాజీ. అలంపురంలో చారిటబుల్ సేవా ట్రస్ట్ ఆసుపత్రిని సందర్శించి సేవలను పరిశీలించిన తణుకు ఎమ్మెల్యే ఆరుమిల్లి రాధాకృష్ణ. ముంపు బాధితుల సహాయార్థం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాసును కలిసి దాతలు అందిస్తున్న విరాళాల వెల్లువ. తాడేపూడెం పట్టణ సెల్ ఫోన్ అసోసియేషన్ అధ్యక్షులు ఎర్రబండి సతీష్, ఆయన మిత్రబృందం ఆధ్వర్యంలో విజయవాడ వరద ముంపు బాధితుల సహాయార్థం నిత్యావసర సరుకులను శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్, నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జి వలవల బాబ్జీల సమక్షంలో రవాణా చేశారు. స్వయంగా వెళ్లి విజయవాడ 62వ డివిజన్లో ముంపు బాధితులైన 200 కుటుంబాలకు నిత్యావసర సరుకులు అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొలిశెట్టి, టీడీపీ ఇన్ఛార్జి వలవల బాబ్జీలు సెల్ ఫోన్ అసోసియేషన్ వారిని అభినందించారు. కార్యక్రమంలో మొబైల్ షాప్ అసోసియేషన్ అధ్యక్షులు ఎర్రబండి సతీష్, వైస్ ప్రెసిడెంట్ మజ్జి అశోక్, కర్రి బాలాజీ, పేటకాల సాయిరాం, గిద్దా దుర్గారావు, కొల్లి సాయి, జగదీష్, సాయి సురేష్, సుందర్, త్రిబులెస్ నాని తదితరులు పాల్గొన్నారు. గడిచిన 10 రోజులుగా విజయవాడ వర్షాలు కాతాకుతలమై బుడవేరు పొంగి కొన్ని ప్రాంతాల్లో ముంపు గురైన సందర్భంలో అక్కడ తింటాకి తిండి కానీ ఉండడానికి నివాసాలు కూడా అన్ని ఇబ్బందులు పడుతున్న సమయంలో తాడేపూడెం పట్టణం నుంచి దాదాపుగా 1,00,000 మందికి భోజనాలు పంపించారు. అందరూ కలిసి ఇక్కడ ఉన్నటువంటి మిల్లర్స్ కానీ, అదేవిధంగా ఫుడ్ ప్యాట్స్ అండ్ ఫెర్టిలైజర్స్ వారు కానీ, ఇంకా వ్యాపారస్తులు కానీ, ధార్మిక సంస్థలు కానీ, లయన్స్ క్లబ్స్ కానీ అందరూ కూడా సేవ చేస్తున్నారు. అందరు కృతజ్ఞత తెలియజేస్తాను. ఈరోజు సెల్ పాయింట్స్ అసోసియేషన్ వారు అందరూ కూడా, ఓనర్స్ అసోసియేషన్ వారు అందరూ కలిసి దాదాపుగా 3 లక్షల రూపాయలు విలువైనటువంటి కుటుంబాలకు ఉపయోగపడే విధంగా కిట్లుగా నిత్యావసర వస్తువులు తయారు చేసి పంచదార, ఉప్పు, పప్పు, కారం అన్నీ కలిసి వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. 62వ డివిజన్లో ఆదిత్యాయన ఐఏఎస్ ఆఫీసర్ గారికి అందించి వారి ద్వారా ప్రభుత్వ అధికారుల ద్వారా మిస్యూజ్ అవ్వకుండా ఇచ్చేసే బాధ్యతని వారందరూ తీసుకుని వాళ్ళు పట్టుకు వెళ్తున్నారు రేపొద్దున. మరి ఇవన్నీ కూడా పేద ప్రజలకు ఉపయోగపడేలా చేసినందుకు వారికి గవర్నమెంట్ తరఫున, ముఖ్యమంత్రి గారి తరఫున వారికి నా కృతజ్ఞత తెలియజేసుకుంటాను. విజయవాడలో వరద బీభత్సానికి ఇబ్బంది పడుతున్న మన సాటి మరి ప్రజలందరికీ కూడా ఇబ్బందులు కలగకూడదని చెప్పి ఈవేళ సెల్ ఫోన్ ఓనర్స్ అండ్ వర్కర్స్ 62వ డివిజన్లో ఒక 200 మందికి మరి నిత్యావసర వస్తువులన్నీ కూడా కట్టి ఒక కిట్ ద్వారా వాళ్ళందరికీ పంచడానికి రేపు మార్నింగ్ బయలుదేరుతూ ఉన్నారు 2 వాహనాల్లో. మరి ఇలాంటి వితరణ చూపించిన సెల్ ఫోన్ ఓనర్స్ అండ్ వర్కర్స్ అసోసియేషన్ మిత్ర బృందం అందరికీ కూడా తాడేపల్లిగూడెం తెలుగుదేశం పార్టీ తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తాను. ఆపన్న సమయంలో మరి వాళ్ళకి వచ్చిన ఆలోచనకే ఇలాంటి మంచి కార్యక్రమం చేస్తూ చూడటం అంటే వాళ్ళని ముఖ్యంగా అభినందించాల్సిన అవసరం. ఎందుకంటే చాలామంది చూస్తూ ఉంటారు అలాగా, వాళ్ళ సాయం చేశారు, వీళ్ళ సాయం చేశారు, మనం ఏం చేద్దాం అన్నది వారు అనుకోరు. కానీ ఈవేళ ఇలాంటి సందర్భంలో
ఇలాంటి కార్యక్రమాలు చేస్తే మరి ఆ భగవంతుడు కూడా మనల్ని ఆశీర్వదించే అవకాశం ఉంటుంది. తప్పనిసరిగా మరి వాళ్ళకి కానీ వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళ కుటుంబాలన్నీ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతోటి వెనసిల్లాలని చెప్పి వాళ్ళందరూ కూడా మరి స్వచ్ఛందంగా ఈవేళ ఏదైతే ఇలాంటి కార్యక్రమాలు చేస్తారో తప్పనిసరిగా మరి ఈ కూటమి తాడేపల్లి నియోజకవర్గంలో ఉన్న కూటమి మా మిత్రుడు శాసనసభ్యుడు బొల్సెట్టి శ్రీనివాస్ గారు కానీ నేను కానీ ఈ కార్యక్రమాలను ఇలాంటి కార్యక్రమాలని మరింత ప్రోత్సహిస్తామని చెప్పి తెలియజేస్తూ సెలవు. మొన్న విజయవాడలో జరిగిన వరద ప్రాంతాల్లో చాలామంది అతలోగతం అయిపోయారండి. దానికి మా తాడేపల్లి శాసనసభ్యులు బొల్సెట్టి శ్రీనివాస్ అన్నయ్య గారి ఆధ్వర్యంలో ఈరోజు సుమారు ఒక 200 కుటుంబాలకి వాళ్ళకి సరిపడా నిత్యావసర వస్తువులు మా తాడేపల్లి సెల్ఫోన్ షాప్ అసోసియేషన్ సభ్యులందరం కూడా కలిసి ఈ యొక్క కార్యక్రమంలో మేము పాల్గొన్నామండి. ఇవన్నీ తీసుకెళ్ళి అక్కడున్న వార్డుల్లో అక్కడ 62వ డివిజన్లో ఈ యొక్క మొత్తం 200 కిట్లను కూడా మేము అక్కడున్న అందరికీ కూడా అందజేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మాకు సహకరించిన మా సెల్ఫోన్ సభ్యులందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. కమ్యూనిస్టు సీనియర్ ఉద్యమ నేత సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం యేచూరి గురువారం తుది శ్వాస విడిచారు. ఆయనకు 72 సంవత్సరాలు. ఆయన గత కొద్ది రోజులుగా ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్తో ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన మృతితో సిపిఎం శ్రేణుల్లో విషాదం నెలకొంది. తాడేపూడానికి చెందిన సిపిఎం సిఐటియు నాయకులు చింతకాయల బాబురావు, కర్రి నాగేశ్వరరావు, చెర్ల పొలారెడ్డి, శరభరపు రంగారావు, కరెడ్ల రామకృష్ణ, గొన్నబొత్తుల నాగేశ్వరరావు తదితర పట్టణ సిఐటియు నాయకులతో పాటుగా చేబ్రోలు కమ్యూనిస్టు నాయకుడు గునుమోజు వెంకటరమణ తదితరులు తమ సంతాపాన్ని తెలిపారు. పెంటపాడు మండలం ముందున గ్రామంలో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం మండల బీజేపీ అధ్యక్షులు దత్తు ప్రసాద్ అధ్యక్షతన గురువారం జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జి ఎత్తుకొండ తాతాజీ పాల్గొన్నారు. మరో అతిథిగా మండల బీజేపీ ఇన్ఛార్జి నర్సే సోమేశ్వరరావు కూడా పాల్గొన్నారు. వక్తలు మాట్లాడుతూ బీజేపీ సభ్యత్వం తీసుకోవడం ఒక వరమని పేర్కొన్నారు. ప్రతి పోలింగ్ కేంద్రానికి 200 మందికి తగ్గకుండా సభ్యత్వం చేయించాలని కోరారు. కార్యక్రమంలో నియోజకవర్గ కన్వీనర్ రామగన్ సత్యనారాయణ, మండల పూర్వ అధ్యక్షులు పసుపులేటి అమ్మిరాజు, జనరల్ సెక్రటరీ ఎమ్మంది శ్రీనివాస్, ఆరాజుల అంజి, యువమోర్చా నాయకులు దత్త వెంకటేష్, రాజా బాలాజీ, మహిళా నాయకురాలు మాదా సుదర్గ, ముప్పిడి రత్నకుమారి, ఉండవల్లి రామకృష్ణ, కుదుర్ల సత్యనారాయణ, గొర్రెల సీతారాముడు, అచ్యుత సత్యనారాయణ, కట్టుముక్కల గణేష్, తాడి రంగారావు, పాతగొలుసు జయరాజు, తాడి రంగారావు, జామి ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ 6 సంవత్సరాలకు ఒకసారి చేసేటువంటి సాధారణ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఈ నెల 2వ తారీఖున జాతీయ అధ్యక్షులు నడ్డా గారి చేతుల మీదుగా నరేంద్ర మోదీ గారు మొదటి సభ్యత్వాన్ని తీసుకోవడం ద్వారా ప్రారంభించడం జరిగింది. దీనికి సదస్యత అభియాన్ అనేటువంటి పేరుతో ఇవాళ పెద్ద ఎత్తున సుమారు 10 కోట్ల సాధారణ సభ్యత్వాన్ని 40 రోజుల వ్యవధిలో చేయాలనేటువంటి లక్ష్యంతో ఇవాళ ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. అంటే దీనిలో ప్రధానంగా బూత్కి 200 సభ్యత్వాన్ని చేయాలని, బూత్లో ఉన్నటువంటి అన్ని వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తుల్ని, ఏదైతే భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఉన్నటువంటి వ్యక్తుల్ని, దేశానికి అనుకూలంగా ఉన్నటువంటి వ్యక్తుల్ని అందరినీ కూడా ఈ యొక్క కార్యక్రమంలో బూత్ వైజ్ చేయాలనేటువంటి, నమోదు చేయాలనేటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఈసారి క్వాంటిటీ కన్నా కూడా క్వాలిటీ ఎక్కువ ఉండాలి. అంటే ఎక్కువ సంఖ్యాపరమైనటువంటి నమోదు కాకుండా ఏదైతే చేసిన సభ్యత్వం ఖచ్చితమైనటువంటి సభ్యత్వాన్ని చేయాలి. అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా భారతీయ జనతా పార్టీ బలపడే విధంగా ఈ సభ్యత్వం ఉపయోగపడే విధంగా చేయాలనేటువంటి తలంపుతో పెద్ద ఎత్తున రాష్ట్ర పార్టీ సుమారు ఈ రాష్ట్రంలో 1 కోటి సభ్యత్వాన్ని లక్ష్యంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ సభ్యత్వం ఇచ్చే కార్యక్రమాన్ని మరి మన 2వ తారీఖు నుంచి మొదలెట్టడం జరిగింది. ప్రతి వ్యక్తి కూడా 8800002024 అనే ఫోన్కి మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా మీకు ఒక లింక్ వస్తుంది. ఆ లింకులో మీ యొక్క పూర్తి సమాచారాన్ని నింపడం ద్వారా మీరు భారతీయ జనతా పార్టీ సభ్యుడిగా నమోదయ్యే అవకాశం ఉంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ మీద ప్రేమ ఉన్న వ్యక్తులు, నరేంద్ర మోడీ గారు అంటే అభిమానం ఉన్న వ్యక్తులు, నిస్వార్థమైనటువంటి దేశభక్తులు, అలాగే ధార్మిక సంఘాలు, అలాగే అనేక హైందవ సోదరులందరినీ కూడా మేము భారతీయ జనతా పార్టీ సభ్యులుగా జాయిన్ అవడానికి ఆహ్వానిస్తా ఉన్నాం. దానిలో భాగంగానే ఇక్కడ అవగాహన సదస్సు కార్యక్రమాన్ని కూడా పెట్టడం జరిగింది. ఇక్కడ వచ్చిన ప్రతి భారతీయ జనతా పార్టీ నాయకులకు, కార్యకర్తలకు కూడా ఇంటింటికి వెళ్ళి మీ బూత్లో ప్రతి వ్యక్తి యొక్క కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందిన ప్రతి వ్యక్తి యొక్క లబ్ధిదారులందరినీ కూడా
భారతీయ జనతా పార్టీ సభ్యులుగా మన బీజేపీ కుటుంబంలోకి జాయిన్ చేసే అవకాశాన్ని మనం తీసుకోవాలి. ఏదైతే మెంబర్షిప్ జరుగుతుందో అది పూర్తి స్థాయిలో జరుగుతుందా లేదని ఒకసారి మనం విశ్లేషించుకొని తద్వారా మెంబర్షిప్ని ఎలాగా ఇంకొంచెం స్పీడ్గా తీసుకెళ్ళాలి, మెంబర్షిప్ని గ్రామానికి బూత్ స్థాయిలో కూడా ప్రతి బూత్లో కూడా 200 మెంబర్షిప్ తగ్గకుండా ప్రతి కార్యకర్త, ముఖ్యమైన కార్యకర్తలందరూ కూడా 100 ఇండివిజువల్గా సభ్యత్వాలను చేర్చే సంఖ్యని తగ్గకుండా చేయాలని, తదనుగుణంగా ఎలా పనిచేయాలన్న నిమిత్తం ఈరోజు కార్యక్రమాలకు రావడం జరిగింది. ఏదైతే ఈ మెంబర్షిప్ స్టార్ట్ అయిన కాడి నుంచి కూడా జరుగుతున్నా కూడా పూర్తి స్థాయిలో జరగట్లేదు. అదే కొంచెం మందకొడిగా వాతావరణం అనుకూలించకపోవడం కానీ వేరే కారణాలు ఏవైనా కూడా మందకొడిగా జరుగుతుంది. ఇక నుంచి కూడా మనం ప్రతి ఒక్కరు కూడా మెంబర్షిప్ని వేగంగా పూర్తి చేయాలని, అంటే వేగంగా పూర్తి చేస్తున్నాం కదని ఎవరు పడితే వాళ్ళకి రోడ్డు అంటే వెళ్ళే వాళ్ళని మెంబర్షిప్లో వాళ్ళకి తెలియకుండా చేసేయడం కాకుండా వాళ్ళని కలిసి వాళ్ళ అంగీకారంతో భారతీయ జనతా పార్టీ పట్ల వాళ్ళు ఇంట్రెస్ట్గా ఉన్నారో లేదో తెలుసుకొని వాళ్ళ నెంబర్ వాళ్ళ ఫోన్ నుంచి మిస్డ్ కాల్ ఇచ్చి లింక్లో ఒక యాప్ లింక్ వస్తుంది, ఆ లింక్లో పూర్తి చేసి స్వచ్ఛమైన మెంబర్షిప్ని మనం ఈసారి భారతీయ జనతా పార్టీ మెంబర్లు చేర్చే విధంగా పనిచేయాలని. అలంపురంలోని శ్రీ వెంకటరమణ చారిటబుల్ ట్రస్ట్ ఆసుపత్రిని తణుకు ఎమ్మెల్యే ఆర్మిలి రాధాకృష్ణ సందర్శించారు. ట్రస్ట్ వ్యవస్థాపకులు కొలనవాడ పెదకృష్ణరాజు ఆహ్వానం మేరకు తణుకు ఎమ్మెల్యే ఆర్మిలి వచ్చారు. తొలుతగా సాయిబాబా గుడికి తీసుకెళ్లి అక్కడ పూజలు చేయించారు. అనంతరం ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలను పరిశీలించారు. తన నియోజకవర్గం నుండి కూడా పెద్ద సంఖ్యలో వచ్చి ఉచిత వైద్య సేవలు పొందుతుండటంతో వారందరి తరపున కూడా ఎమ్మెల్యే నిర్వాహకుడు పెదకృష్ణరాజును అభినందించారు. రాజమండ్రికి చెందిన జిఎస్ఎల్ మెడికల్ కళాశాల, స్వతంత్ర హాస్పిటల్ నుండి సుమారు 10 మంది వైద్యులు వచ్చి గురువారం వైద్య సేవలు అందించారు. ఉచిత రక్త పరీక్షలు చేసే ల్యాబ్, దంత వైద్యశాల, ఫిజియోథెరపీ సెంటర్ను కూడా ఆర్మిలి రాధాకృష్ణ పరిశీలించారు. పేద మధ్యతరగతి ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందిస్తూ ప్రజాదరణ పొందిన ట్రస్ట్ ఆసుపత్రిని నిర్వహిస్తున్న కొలనవాడ పెదకృష్ణరాజును ఎమ్మెల్యే అభినందించారు. కార్యక్రమంలో కొలనవాడ లచ్చిరాజు, వెంకట్, పి ప్రసాద్, జంపన వెంకటరామరాజు తదితరులు పాల్గొన్నారు. ప్రతి గురువారం కూడా స్పెషలిస్ట్ వైద్య సేవలు అందిస్తూ ఇక్కడ ఉచితమైనటువంటి పరీక్షల్ని అన్ని ఏరియాస్, ఆర్థోపెడిక్ కానీ, డెంటల్ కానీ, ఆప్థాలజీ కానీ, కార్డియాలజీ కానీ, ఫిజియోథెరపీ కానీ ఇటువంటివన్నీ కూడా వైద్య సేవల్ని ఒక కార్పొరేట్ రీతిలో ఎటువంటి లాభాపేక్ష లేకుండా అందిస్తున్నటువంటి కృష్ణరాజు గారికి ఆ భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇచ్చి ప్రజలకి మరింత సేవ చేసే విధంగా ఇక్కడ అన్నీ కూడా, దాంతోపాటుగా వచ్చిన వాళ్ళందరికీ కూడా ఉచిత భోజనాలని సదుపాయాన్ని కూడా ఏర్పాటు చేయటం. ఈరోజు ఎంతో వందల మంది ఈరోజు గురువారం రావటం జరిగింది. ఇక్కడ వచ్చిన వారందరికీ కూడా ఉచిత వైద్య సదుపాయాలతో పాటుగా ఉచిత భోజనం కూడా ఏర్పాటు చేసినటువంటి కృష్ణరాజు గారికి మరొకసారి అభినందనలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ హాస్పిటల్కి వచ్చి చూడటం, ఈరోజు మా తణుకు నియోజకవర్గ ప్రజలందరూ కూడా చాలామంది ఇక్కడికి రావటం కూడా ఇక్కడ వైద్య సేవలు అందించడం తీరు కూడా చాలా సంతోషం, అభినందనీయమని మరొకసారి తెలియజేసుకుంటాం. అలంపురం హాస్పిటల్కి ఈరోజు తణుకు ఎమ్మెల్యే గారు ఆర్మిలి రాధాకృష్ణ గారు రావడం విజిట్ చేయడం జరిగింది. మనకి ఇక్కడ ప్రతిరోజు ఇక్కడ జనరల్ హాస్పిటల్, అలాగే అన్ని రకాల టెస్టులు, అలాగే ఫిజియోథెరపీ సెంటర్, అలాగే డెంటల్ హాస్పిటల్, కంటి హాస్పిటల్, అలాగే ప్రతి లక్షవారం 10 మంది స్పెషలిస్టులతో రాజమండ్రి జిఎస్ఎల్ హాస్పిటల్ నుంచి రావటం. ఈ రోజు అయితే టుడే ఎక్కువ, అలాగే అల్ట్రాసౌండ్, అల్ట్రా స్కానింగ్ టెస్ట్ కూడా ఈరోజు ఇస్తాం. అలాగే ఈ చుట్టుపక్కల 40-50 గ్రామాల నుంచి సుమారు 43,000 మంది పేషెంట్లు ఇక్కడ ఈ రోజుకి నమోదు చేయించుకుని ఇక్కడ మేము విజిటింగ్ కార్డు నెంబర్ ఇచ్చేస్తాం, ఫైల్ ఇక్కడ రికార్డ్ మెయింటైన్ చేస్తాం. 43,000 మంది మరి పేషెంట్లు ఇక్కడ వైద్య సేవలు పొందుతున్నారు. చాలా గ్రామాల నుంచి 2-3 జిల్లాల నుంచి కూడా ఇక్కడ జనం రావడం జరుగుతుంది ప్రతిరోజు. ఇక్కడ అలంపురంలో మరి ఇక్కడికి వచ్చిన పేషెంట్లకి తగ్గుతున్నాయని చెప్పి వాళ్ళకు వాడే, అంటే మేము ఏదో పబ్లిసిటీ చేయక్కర్లేకుండా ఇక్కడికి వచ్చి ఉపయోగించుకున్న వాళ్ళు వాళ్ళ తాలూకు కానీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి ఇక్కడ అలంపురం వెళ్తే ఏదైనా ప్రతిదీ కూడా తగ్గిపోతుందని చెప్పి సెంటిమెంట్గా వాళ్ళు చెప్పడం, ఇక్కడికి రావటం, ఆ వచ్చిన వాళ్ళే స్పందన, మేము ఇక్కడ రావటం వల్ల మాకు తగ్గినాయి అంటే చాలా హాస్పిటల్ తిరిగాం, ఇక్కడికి వచ్చాకనే బాగున్నదని చెప్పడం. విజయవాడ ముంపు వరద బాధితులను ఆదుకోవడానికి శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ ఇచ్చిన పిలుపు మేరకు నియోజకవర్గంలో పలు సంస్థలు, దాతల నుండి గురువారం ఒక్కరోజున పెద్ద ఎత్తున వచ్చి ఎమ్మెల్యే బొలిశెట్టిని పార్టీ కార్యాలయంలో కలిసి ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు అందిస్తున్నారు. లోటస్ హైస్కూల్ విద్యార్థులు వసూలు చేసిన 5,60,000 రూపాయలు విరాళాల చెక్కును ఎమ్మెల్యేకు ఆ స్కూల్ ప్రిన్సిపాల్, ఎమ్మెల్యే కోడలు అయిన
బొలిశెట్టి దేవిప్రియ తమ విద్యార్థులతో కలిసి అందించారు. డైమండ్స్ లయన్స్ క్లబ్ వారు పేరుచెర్ల మురళీకృష్ణరాజు నాయకత్వంలో 25,000 రూపాయలు అందించారు. తాడేపూడెం క్లాత్ అండ్ రెడీమేడ్ అసోసియేషన్ వారు 1,16,000 విరాళాన్ని ఎమ్మెల్యేకి అందించారు. ఉమామహేశ్వరం సర్పంచ్ మద్దుకూరి నాగేశ్వరరావు సీఎం సహాయ నిధి కోసం 25,000 రూపాయలు ఎమ్మెల్యేకి అందించారు. పేతాడపల్లి గ్రామానికి చెందిన ఆలపాటి రామచంద్రరావు 50,000 రూపాయల విరాళాన్ని ఎమ్మెల్యే బొలిశెట్టికి అందించారు. ఇంకోలు నాగవెంకట సత్యసాయి శేఖర్ 10,000 రూపాయలు, వి కన్వెన్షన్ కేబిఎన్ రవిప్రసాద్ 10,000 రూపాయలు, ధర్మ ఫంక్షన్ హాల్ సిహెచ్ రాజేంద్ర ప్రసాద్ 10,000 రూపాయలు, మాగంటి ఫంక్షన్ హాల్ పరశురామయ్య 10,000 రూపాయలు, బొద్దాల కన్వెన్షన్ హాల్ 10,000 రూపాయలు, ఆరుల గ్రామానికి చెందిన గొడవల్లి నాగేశ్వరరావు 25,500 రూపాయలు, భాష్యం స్కూల్ విద్యార్థిని ముత్యాల వేదశ్రీ 10,000 రూపాయలు ఎమ్మెల్యేకి అందించారు. అలాగే పంతం శివరామకృష్ణ జన సైనికులు 25,000, పాయల సత్యబాబు 51,000, అలాగే పంతం శివరామకృష్ణ జన సైనికులు 75,000, పాయల సత్యబాబు 51,000, శనగన శ్రీనివాస్ గౌడ్ 28,000, చీర్ల బ్రహ్మారావు కుమారుడు రవికుమార్ 50,000 రూపాయలు, అజయ్ బార్ అండ్ రెస్టారెంట్ 30,000, జనసేన 2014 బ్యాచ్ మారిశెట్టి పవన్ బాలాజీ టీం 20,000, కొమ్మగూడెం సర్పంచ్ తాడేపల్లి బేబీ శ్రీను దంపతులు 20,000, పట్టెంపాలెం గ్రామం తరపున సర్పంచ్ బణిగే పోతన 50,000, మొత్తంగా 11,85,500 రూపాయలు విరాళంగా గురువారం అందాయి. వారిని ఎమ్మెల్యే అభినందించారు. పట్టింపాలెం గ్రామం నుంచి విజయవాడలో ఉన్నటువంటి మునిగిపోయినటువంటి ప్రాంతంలో ముంపు ప్రాంతాలన్నింటినీ కూడా మేము సైతం అని చెప్పి ఈ తాడేపూడెం కాన్స్టిట్యున్సీ నుంచి దాదాపుగా 1,00,000 మంది జనానికి భోజనాలు పంపించడం జరిగింది. దాతృత్వం నిలువుటద్దంగా నిలిచిన తాడేపల్లిగూడెం అని చెప్పాలి. ఇవాళ విలేజ్ల నుంచి చిన్న చిన్న కుటుంబాలు అయినప్పుడు కూడా 50,000 రూపాయలు సీఎం సహాయ నిధికి ఇవాళ ఇవ్వడం చాలా ఆనందకరం. ప్రభుత్వం తరపున వారందరూ కూడా నా యొక్క పట్టిపాలెం గ్రామస్తులకి, మా ప్రెసిడెంట్ పోతన గారికి, మా జనసేన పార్టీ ప్రెసిడెంట్, తెలుగుదేశం పార్టీ అందరికి కూడా నా ఉదయపూర్వ నమస్కారం తెలియజేసుకుంటూ, మరి మీరు ప్రభుత్వానికి సహాయాన్ని ఎప్పుడు మర్చిపోలేం. ప్రజలకు మీరు పడే ఆ కష్టాల్లో ఉన్నప్పుడు మీరు ఆదుకునే విధానం కూడా ఎప్పుడు మర్చిపోమని చెప్పి తెలియజేసుకుంటూ, పట్టిపాలెం ఈ వరద బాధల నిమిత్తం విజయవాడ మునిగిపోయిన వరద బాధల నిమిత్తం మా పట్టణం గ్రామం తరఫున 50,000 రూపాయలు కలెక్ట్ చేసి మన ఎమ్మెల్యే గారికి అందజేయడం జరిగింది. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ చర్యలు ఆపాలని, విశాఖ ఉక్కు పరిశ్రమకు గనులు కేటాయించాలని కేంద్ర సిఐటియు ఇచ్చిన పిలుపు మేరకు పట్టణ సిఐటియు కమిటీ స్థానిక పోలీస్ ఐలాండ్ సెంటర్లో గురువారం రాస్తారోకో చేశారు. ఈ కార్యక్రమానికి సిఐటియు జిల్లా కార్యదర్శి కరి నాగేశ్వరరావు, పట్టణ కార్యదర్శి కరిల రామకృష్ణ, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు సిరపురపు రంగారావులు నాయకత్వం వహించి మాట్లాడారు. కార్యక్రమంలో పెంటపాడు మండల కన్వీనర్ చీర్ల పుల్లారెడ్డి, సత్తి కోదండరామరెడ్డి, గొన్నాబత్తుల నాగేశ్వరరావు, జవాది శ్రీను, చిటికన రాము తదితరులు పాల్గొన్నారు. విశాఖ ఉక్కు అనేది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు సంబంధించినటువంటి సెంటిమెంట్గా ఉన్నటువంటి వ్యవహారం. ఇది ఆంధ్ర ప్రజలకి విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని పేరుతోటి పోరాటం ద్వారా సాధించుకున్న హక్కు ఇది. ఈ హక్కు ద్వారా ఈ పోరాటంలో విశాఖ ఉక్కు కోసం చేసిన పోరాటంలో దాదాపు 32 మంది చనిపోయారు. అలాగే 64 గ్రామాలకు సంబంధించినటువంటి ప్రజలు దీనికి భూమిని ఇచ్చారు. దాదాపు 20,000 ఎకరాల పైగా భూమి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ కోసం అక్కడ ప్రజలు ఇచ్చారు. అంటే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు త్యాగాలు, అలాగే ప్రాణ త్యాగాలు, భూములు త్యాగాలు చేసిన ఫలితంగా వచ్చినటువంటి విశాఖ ఉక్కుని ఈ రోజున ఈ రాష్ట్రంలో పెద్ద భారీ పరిశ్రమగా ఉన్నటువంటి ప్రభుత్వ రంగ పరిశ్రమని అమ్మేయడం కోసం, దశలవారీగా అమ్మేయడం కోసం ప్రయత్నాలు చేస్తున్నాయి. అక్కడ కార్మికులు, ప్రజలు దశలవారీగా అనేక ఆందోళన చేస్తున్నారు. గతంలో పోస్కో కంపెనీకి ఇచ్చేయడం కోసం ప్రయత్నం చేస్తే, ఆందోళన చేస్తే మన రాష్ట్ర కంపెనీకి, కార్పొరేట్ కంపెనీలకు అప్పచెప్పాలని ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. కానీ ఇప్పుడు ప్రజలు ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం నిమ్మనీరెట్టిన పరిస్థితులు ఏవైనా సరే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కేంద్ర ప్రభుత్వం అమ్మేయాలని ఉద్దేశంతో కనిపిస్తూ ఉంది. ఇప్పుడు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఉత్పత్తి కూడా నిలుపుదల చేసే పరిస్థితి వస్తూ ఉంది. 2014లో అధికారంలో రాకముందు టీడీపీ కూటమి ఇచ్చిన పిలుపు ఏదైతే ఉందో దానికి కట్టుబడి ఉండాలని కోరుతా ఉన్నాం. నేడు గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం విశాఖ ఉక్కుకి అనుకూలంగా వ్యవహరించడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టి ఆ ప్రభుత్వానికి తగు బుద్ధి చెప్పాం. కానీ టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సాప్ కింద నీలాగా కేంద్ర ప్రభుత్వానికి సహాయ సహకారాలు అందిస్తూ విశాఖ ఉక్కును అమ్మాలని చూస్తా ఉన్నారు. దీన్ని మేము సిఐటిగా ఖండిస్తా ఉన్నాం. మన ఆసియా ఖండంలోనే సముద్ర తీరాన్ని ఉన్నటువంటి
అతిపెద్ద విశాఖ ఉక్కు కర్మాగార ఫ్యాక్టరీ మన జాతికి వెన్ను తెచ్చింది. అటువంటి విశాఖ ఉక్కును బిట్టులుగా విభజించి అమ్మకం జరపాలని చూస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మొండి వైఖరిని మేము నిరసిస్తా ఉన్నాం. ఈ యొక్క ఆలోచనను విరమించుకోకపోతే రానున్న రోజుల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి గత ప్రభుత్వానికి పట్టిన గతే పడుతుందని తాడేపల్లిగూడెం సిఐటి పట్టణ కమిటీ ద్వారా హెచ్చరిస్తా ఉన్నాం. పొంగుటూరు మండలం నారాయణపురం గ్రామానికి చెందిన పెరుమాళ్ళ లక్ష్మీనారాయణ వినోదులు వారణాసిలో బలవన్ మరణానికి పాల్పడ్డారు. వీరు ఇద్దరు సొంత అన్నదమ్ములు. వీరు స్థిరాస్తి ఫైనాన్స్ వ్యాపారం చేస్తుండేవారు. ఏప్రిల్ నెలలో ఇద్దరు అన్నదమ్ములు ఇంటి నుండి వెళ్లిపోవడంతో అదృశ్యం కేసు నమోదైంది. వీరు వారణాసిలో ఒక ఆశ్రమంలో రూమ్ తీసుకుని ఉరివేసుకుని మృతి చెందారు. వ్యాపారంలో ఆర్థిక ఇబ్బందులే మృతికి కారణమై ఉండవచ్చని భావిస్తున్నారు. విజయవాడ ముంపు వరద బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయ నిధికి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానుల నుండి వస్తున్న విరాళాలను నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ సేకరిస్తున్నారు. ప్రతిరోజు నియోజకవర్గం నలుమూలల నుండి ప్రతి గ్రామం నుండి తెలుగుదేశం క్యాడర్ స్థానికంగా విరాళాలు సేకరించి పార్టీ కార్యాలయానికి వచ్చి వలవల బాబ్జీ చేతికి సీఎం సహాయ నిధిగా ఇస్తున్నారు. అందులో భాగంగా గురువారం రూరల్ మండలం పెత్తాడేపల్లి గ్రామం నుండి ఆలపాటి శేఖర్, సుంకవాలి శ్రీకాంత్లు 50,000 రూపాయల విరాళాన్ని వలవల బాబ్జీకి అందించారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు స్వర్గీయ వలవల సూరిబాబు సత్యమణి, వలవల నాగమణి మారుతి ట్రాన్స్పోర్ట్ తరపున 25,000 రూపాయల విరాళాన్ని వలవల బాబ్జీకి అందించారు. రూరల్ మండలం దండగర్ర తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు 27,600 రూపాయలు, లింగారాయుడు గూడానికి చెందిన టీడీపీ నాయకులు 22,300 రూపాయలు విరాళాన్ని నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జ్ వలవల బాబ్జీకి అందించారు. స్వచ్ఛందంగా ముందుకొచ్చి విరాళాలు ఇచ్చిన తెలుగుదేశం నాయకులు కార్యకర్తలకు పార్టీ తరపున వలవల బాబ్జీ కృతజ్ఞతలు తెలిపారు. మనం ఏదో ఒక అమౌంట్ రీచ్ అవుతామని చెప్పి ఒక అనుకుని వస్తే దాన్ని తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఎక్కడికో తీసుకెళ్లే విధంగా ఇవాళ మరి వాళ్ళ నుంచి ఆ స్పందన. ఎందుకంటే ఈ దాన గుణం అనేది ఖచ్చితంగా మన పార్టీ ఇచ్చిన క్రమశిక్షణ కారణం. ముఖ్యంగా ఈవేళ చంద్రబాబు నాయుడు గారు విజయవాడలో ఈ కార్యక్రమాలన్నీ ఇంచుమించుగా పూర్తయింది. ఎక్కడైతే ఇంకా ఇబ్బందులు ఉన్నాయో ఆ ఇబ్బందులకి తొలగిపోయినట్టుగా సమాచారం అందుతుంది. ఈవేళ కొల్లేరు ప్రాంతం ఇబ్బందుల్లో ఉందంటే మరి వెంటనే మరి ఏరియల్ సర్వే చేయడం, రైతులందరినీ కూడా మరి ఏలూరులో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఏదైతే మరి కాకినాడ జిల్లాలో మరి అతాపితరమైన 4 మండలాలని సందర్శిస్తాకి మళ్ళీ 2 గంటలకి ఆయన మళ్ళీ సామర్లకోట వెళ్తుంది. రేపటి రోజున మళ్ళీ శ్రీకాకుళం పర్యటన. అంటే ఎక్కడా కూడా విశ్రమించకుండా నాయకుడనే వ్యక్తి స్ఫూర్తి ఎలా ఉందంటే చంద్రబాబు నాయుడు గారిని చూసి నేర్చుకోవాల్సిన అవసరం మనకి చాలా. ఆయన కష్టంలో మనం 10 పైసలు కష్టపడితే పార్టీకి అన్ని శుభాలే. నిజంగా ఈ 12-13 రోజుల నుంచి ఆయన కష్టం చూస్తూ ఉంటే ప్రతి ఒక్కళ్ళలో కూడా చెల్లించిపోయిన పరిస్థితి కాదు. అంతేకాకుండా ఆయనను చూసి ఈవేళ వ్యాపారస్తుల్లో కానీ ఇండస్ట్రియలిస్టులో కానీ అందరూ కూడా మరి చెల్లించిపోయి వాళ్ళు తమకు తోసిన విధంగా ఈవేళ ఈ సీఎం రిలీఫ్ ఫండ్కి చందాలు ఇవ్వడం. పడాల నుంచి మరి సాల్మాన్ ఖాన్ గారు, ఉమ్మ గారు, నారాయణమూర్తి గారు, శ్రీనివాస్ గారు, అలాగే సురేష్ గారు, వీళ్ళందరూ ఆధ్వర్యంలో 50,000 రూపాయలు. అలాగే మన క్లస్టర్ ఇన్ఛార్జి మోహన్ గారి ఆధ్వర్యంలో క్లస్టర్ మొత్తం మీద 25,000 వసూలు చేస్తున్నారు. టీడీపీ పార్టీ ఆఫీస్ బాబ్జీ గారి ఆధ్వర్యంలో కన్వీనర్గా ఆయన ఆధ్వర్యంలో ఆయన మొన్న వరద బాధితుల గురించి మరి చూసి ఆయన మరి మీటింగ్ చేసి మన గ్రామాలన్నీ కలిసి మనం మరి అందరికి సహకారం చేయాలి. మనం ఎంతో తోడుగా ఉండి ఆ అందరికీ మరి మన చంద్రబాబు నాయుడు గారు ఇంత కష్టపడుతున్నారు. మన ఈ నష్టాలు జరిగినందుకు మరి మేము కూడా వరదల్లో చూసాం. మరి చూసినప్పుడు ఇంత నా చిన్నప్పటి నుంచి కూడా ఎక్కువ చూడలేదు అలాంటి వరద రావడం.
ఇంకా మన సేదుడు ఉన్నది మరి నేను గ్రామానికి వెళ్ళి మరి నేను మా వాళ్ళందరితో కూడా చెప్పాను, ఇలా సంగతి ఇలా సంగతి అని చెప్తే ప్రతి వారు కూడా నేను ఇప్పుడు అడిగినందుకు నేను కాదనకుండా ప్రతి మనిషి మా కార్యకర్తలు అంటే దాని గురించి అందరూ ఇచ్చినందుకు వారందరికి కూడా నా ఉదయపూర్వక నమస్కారాలు. తాడేపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జి వల్లవరం బాబ్జీ గారి ఆధ్వర్యంలో ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మన రాజధాని నగరం అమరావతి దగ్గర నుంచి విజయవాడ అంతా కూడా బదలాకుతమయ్యి వరద తుఫాను కోసం ఎంత ఇబ్బంది పడ్డారో, ప్రజలు ఎన్ని కష్టాలు పడ్డారో మనం అంతా చూసాము. దాన్ని ఏ విధంగా మనం ఆ యొక్క తుఫాన్ బాధితుల్ని ఆదుకోవాలని చెప్పి ఎంతో మంచి మనసు చేసుకుని మన వల్లవరం బాబ్జీ గారు కేడర్ అందరినీ కూడా ఆదేశించి మనం ఏదైనా మంచి కార్యక్రమం చేయాలి, మన నాయకుడికి చంద్రబాబు నాయుడు గారికి అండగా ఉండాలి, ఇటువంటి సమయంలో మనం ప్రజలకి మనం సహాయ సహకారాలు అందిస్తే చాలా బాగుంటుందని చెప్పి కేడర్ అందరినీ కూడా మమేకం చేసి ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో మేమంతా కూడా ఆయన్ని మనస్ఫూర్తిగా ఆయనకి కృతజ్ఞత అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాము. స్థానిక సీతారాంపేట 20 వార్డులో ఫ్రీడమ్ ఫ్రెండ్స్ సర్కిల్ వినాయక చవితి ఉత్సవాల భాగంగా గురువారం భారీ అన్న సమారాధన జరిగింది. అతిథులుగా జనసేన పట్టణ అధ్యక్షులు వర్ధనపల కాశీ, 20 వార్డు ఇన్ఛార్జి రౌతు సోమరాజులు పాల్గొన్నారు. కమిటీ సభ్యులు మహతి ఉమామహేష్, కంది సూరిబాబు, పలివెల తులసి వెంకటేష్, చొక్కాపు నారాయణ, సిరపురపు సురేష్, సిరపురపు రామారావు, చల్లా సురేష్లు పాల్గొన్నారు. వారి కుటుంబాన్ని ఇరవై వార్డులో ఫ్రీడమ్ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో వినాయక చవితి వారోత్సవాలు జరుగుతున్నాయి. దాంట్లో భాగంగా ప్రతిరోజు కూడా ఆ విఘ్నేశ్వరుడికి వినాయక చవితి నుంచి రోజు పూజగా ఉదయం సాయంత్రం కూడా చేసి ఈరోజు ఏదైతే అన్న సంతర్పణకి ఇక్కడ కార్యక్రమం పెట్టడం జరిగింది. సుమారు 4,000 మందితోటి ఫ్రీడమ్ ఫ్రెండ్ సర్కిల్ మహేష్, రామారావు గారు ఆధ్వర్యంలో మరి ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో ఇక్కడ 4,000 మందికి సుమారు భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. అనంతరం మరి ఎంతో అంగరంగ వైభవంగా ఊరేగింపు కార్యక్రమం కూడా ఇక్కడ చేస్తున్నారు. 20 వార్డులోనే సుమారు 4-5 వినాయక విగ్రహాలు పెట్టి ఆధ్యాత్మిక చింతనతో ఈ సీతారాంపేటలో 2 టౌన్లో మరి పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేసే అందరికీ కూడా వినాయక చవితి కార్యక్రమాలు చేయడం జరిగిన విఘ్నేశ్వరుడు ఆశీస్సులు ఇక్కడ ఉన్న కుటుంబ సభ్యులందరికీ కూడా అష్టైశ్వర్య ఆరోగ్యాలతో తొలతోగాలని, మరింత ఉన్నతంగా మన తాడేపల్లి నియోజకవర్గం అభివృద్ధి చెందాలని, ఏదైతే ఈ వరదలు వర్షాలు వస్తున్నాయో అటువంటి అన్నీ కూడా ఆ వినాయకుడు తగ్గించాలని చెప్పి కోరుకుంటూ సీతారాంపేటలో వచ్చేసిన శ్రీ సిద్ధి వినాయక చవితి భాగంగా వారంలో ఫ్రీడమ్ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి వినాయక చవితి మహోత్సవంలో భాగంగా ఈరోజు భారీ అన్న సమారాధన కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించినందుకు వారి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తుంది. అలాగే వినాయక చవితి ఉత్సవాల్లో ఆడంబరంగా చేసే ఉత్సవాల్లో భాగంగా అన్నదాన కార్యక్రమాలు, అలాగే భక్తి శ్రద్ధతో పూజా కార్యక్రమాలు జరుపుకుంటున్నటువంటి ఈ ఫ్రీడమ్ ఫ్రెండ్ సర్కిల్ వారు అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తుంది. అలాగే ప్రతి సంవత్సరం కూడా అలాగే నిర్విరామంగా ఇంకా భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమంలో కూడా చేయవచ్చాలని ఇప్పుడు కాసేపు ప్రకటనలు. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్, డాక్టర్ కంచర్ల సురేఖ, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీ, డీమాస్, ఫెలో, ఏఆర్టీ. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, ఎంబీబీఎస్, ఎంఎస్ ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు పిఆర్పి ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ఐసీయూ, సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ,
ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడిపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536. సెల్ 9121754595. విజయసాయి డ్రై ఫ్రూట్స్, హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం. తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ప్రూన్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. స్థానిక రైల్వే గుడ్ షెడ్ వర్కర్స్ యూనియన్ ఆఫీసు వద్ద సిపిఎం తొలితర నాయకుడు మాజీ ఎమ్మెల్యే ఆర్ఎస్గా పిలువబడే రుద్రరాజు సత్యనారాయణ రాజు సంతాప సభ గురువారం జరిగింది. యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు సత్తి కోదండరామరెడ్డి, చీర్ల పుల్లారెడ్డిలు ఆర్ఎస్ చిత్రపటానికి పూలమాల వేసి రెడ్ సెల్యూట్ చేశారు. ఆర్ఎస్ జీవిత విశేషాలు, ఆయన కమ్యూనిస్టు నాయకుడిగా చేసిన ఉద్యమ జీవితం, సాధించిన విజయాలను సిఐటియు నాయకులను తెలిపి నిఖాలనివాళులు అర్పించారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు ఎస్విఎస్ రెడ్డి, కర్రి సాయిరెడ్డి, అడప ఆంజనేయులు, కర్రి సుబ్బిరెడ్డి, ఆకుల నారాయణ, అడ్డగర్ల కృష్ణ, మద్దాల పుత్రయ్య, బొద్దాల నాని, కర్రి శ్రీనివాసరెడ్డి, యాండ్రాపు కృష్ణ, సత్యదుర్గారెడ్డి, గుడిమెట్ల నాగబాబు తదితరులు పాల్గొన్నారు. రుద్రరాజు సత్యనారాయణ ఆయన పేరు. ఆయన మన 5వ తారీఖు 2:45 భీమవరం పట్టణంలో ఆయన స్వగృహంలోనే చనిపోయారు. ఆయన వయసు 97 సంవత్సరాలు. ఈ 97 సంవత్సరాల వయసులోని కూడా ఆయన పార్టీ పట్ల చాలా అసంతృప్త విశ్వాసంతో పనిచేసేది. కీర్తి ప్రజల విముక్తి కోసం పనిచేసేది. ఆయన తొలితరం కమ్యూనిస్ట్. ఆయన మొట్టమొదటి కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పడటంలో మొట్టమొదటి సభ్యత్వం తీసుకున్నది ఇక్కడ మన పశ్చిమ గోదావరి జిల్లాలో ఆర్ఎస్ గారు. అలాగే వద్దురాజు రామకృష్ణ కొంతమంది నాయకులతోటి ఇక్కడ ఒక శాఖ ఏర్పడింది. అప్పటి నుంచి కూడా ఆయన పనిచేస్తూ వచ్చాడు. విద్యార్థి దశ నుంచి ఆయన పనిచేస్తున్నాడు. ఆయన అయితే పశ్చిమ గోదావరి జిల్లా ప్రజల పీడిత ప్రజల యొక్క ఆయన ముద్దుపెడ్డ పొడుగ్గా ఉంటాడు. ఆయన తెల్లబట్టలు వేసుకుంటాడు, చాలా వందాతనంగా ఉంటాడు. ఆయన పుట్టింది అగ్రవర్ణాల్లో పుట్టాడు, రాజు కుటుంబంలో పుట్టాడు. ఆయన రాజు కుటుంబంలో పుట్టినప్పటికి కూడా సామాన్య పీడిత ప్రజల యొక్క శ్రేయస్సు కోసం ఆయన పనిచేయడానికి కమ్యూనిస్ట్ పార్టీలోకి ఆయన రావడం జరిగింది. యూనియన్ వచ్చిన కొత్తలో ఆర్ఎస్ గారు, అల్లూరి గారు మనకి ఈ రైల్వే గుడ్ షెడ్ ఏ లైన్గా వెళ్ళాలి ఏంటి అనేది నిర్దేశించేటువంటి మహానుభావులు అయిన. అందులో మనకి తర్వాత 84 AM-లో తాడేపల్లిగూడెం అని క్లాసులు పెట్టారు. క్లాసులు పెట్టినప్పుడు ఆ రాష్ట్ర క్లాసులు జరిగితే ఆ క్లాసులకైనా ఒక ఉపాధ్యాయులుగా దానికి కొనసాగుతుంది. ఒకదానికి అల్లూరి గారు, రెండో దానికి ఈయన, తర్వాత వరుస నాయకులు వచ్చి జరిగింది. ఆ కార్యక్రమానికి కూడా ఇక్కడ తాడేపల్లిగూడెం రాష్ట్ర క్లాసులు ఎలా నడపాలి ఏంటి అనేది ఆయన దగ్గరుండి నడిపించడం జరిగింది. ఆయన పాలకొల్లు నుంచి ఆయన ఎమ్మెల్యే గారు కూడా పోటీ చేసి గెలపడం జరిగింది. ఆయన ఆ ఏరియాలో నాకు పరిచయం ఉన్నదే ఆసంట 85-84లో మన ఎమ్మెల్యే అలుగు చెత్తని పోటీ చేస్తే ఆయన కూడా చింతకాయల బాబురావు గారు, నేను కూడా ఆ కార్యక్రమాన్ని వెళ్తే ఆర్ఎస్ గారు అక్కడ ఆయన గురించి చెప్తుంటే మాకే ఇలాంటి ఆయన ఉన్నారా ఇంకా కమ్యూనిస్ట్ పార్టీలో అనేది భావాలు మాలో కలుగుతాం కూడా జరిగింది. ఆ ప్రభావం మీదే మేము పార్టీ సభ్యత్వం కూడా తీసుకుని పార్టీలో పరంగా నడుపుతాం. స్థానిక నందివామ సెంటర్లోని విఘ్నేశ్వర రామాలయంలో గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా గురువారం స్వామివారికి విశేష అలంకరణ, ప్రత్యేక పూజలు చేశారు. మాజీ కౌన్సిలర్, ఆలయ అభివృద్ధి కమిటీ నిర్వాహకుడు ఎన్వి సత్యనారాయణ నిర్వహణలో ప్రతి ఏటా గణపతి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. స్థానిక ఏలూరు రోడ్లో వేంచేస్తున్న శ్రీ సిద్ధిబుద్ధి సమేత విఘ్నేశ్వర ఆలయంలో వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా మాజీ ఎమ్మెల్యే ఈలి నాని నిర్వహణలో సాంప్రదాయ సిద్ధంగా పూజలు చేస్తున్నారు. ఆలయ అర్చకులు రామకృష్ణ బ్రహ్మత్వంలో విఘ్నేశ్వరుడికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు.
సరస్వతి కటాక్షం విద్యార్థులకు ఉండాలని పేరుచెర్ల ఫౌండేషన్ వ్యవస్థాపకులు పేరుచెర్ల మురళీకృష్ణరాజు ఆకాంక్షించారు. స్థానిక రామారావుపేటలోని వినాయక యూత్ 23వ వార్షికోత్సవ గణపతి నవరాత్రి ఉత్సవాలకు గురువారం పేరుచెర్ల ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్ నార్ని చిన్ని, చెన్నారెడ్డి సతీష్, డాక్టర్ భాను సత్యనారాయణ, ఆకుల సతీష్ నాయుడు, నిర్వాహకుడు రుద్ర వినయ్, తాళ్ల సూరిబాబు, వినాయక యూత్ సభ్యులు పాల్గొన్నారు. రామారావుపేట ఏరియాలో ఉన్నటువంటి ఈ వినాయక యూత్ 23వ వార్షికోత్సవంలో మరి ఈరోజు మా పండితులు సుబ్రహ్మణ్య శర్మ గారి ఆధ్వర్యంలో సరస్వతి పూజని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ బాలబాలికలు అందరూ కూడా బాగా చదువుకొని మన దేశానికి, మన రాష్ట్రానికి, మన ఊరికి, మన పేటకి మంచి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ గణనాథుడి ఆశీస్సులు సంపూర్ణంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ విద్యార్థులపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి సుబ్రహ్మణ్య శర్మ గారు మరి ఎన్నో సంవత్సరాలుగా ఆయన వాక్కు ఫలిస్తుందనేది ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వారి యొక్క చాలా కుటుంబాలకి నమ్మిక. వారి ద్వారా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి ఈ వినాయక యూత్ సభ్యులందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. తాడేపూడెం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మదన్ మోహన్ అగర్వాల్ తన కుమార్తె సోనియా అగర్వాల్ జన్మదినం సందర్భంగా గురువారం యాగలపల్లిలో గల లెప్రసీ కాలనీలో పేద ప్రజలకు దుప్పట్లు, బిస్కెట్ ప్యాకెట్లు పంపిణీ చేశారు. లయన్స్ క్లబ్ అధ్యక్షులు వివిఎన్ లక్ష్మీనారాయణ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మదన్ మోహన్ అగర్వాల్, జనతా డాక్టర్ ఎల్ఎస్వి నాగేశ్వరరావు, పచ్చ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం లయన్స్ క్లబ్ సేవా కార్యక్రమంలో భాగంగా మదన్ మోహన్ కుమార్ గారి అగర్వాల్ గారి కుమార్తె సోనియా అగర్వాల్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈ రోజున ఇక్కడ యాగర్లపల్లిలో లెపర్సీ కాలనీలో అందరికీ కూడా దుప్పట్లు అలాగే బిస్కెట్స్ ఇవ్వడం గురించి ఈరోజు ఇక్కడ అసెంబ్లీ అవడం జరిగిందండి. సో ఆయన సేవకి మారుపేరు మన లయన్స్ క్లబ్. ప్రతి మెంబరు కూడా వాళ్ళ పుట్టినరోజులు ఆర్భాటంగా జరుపుకోకుండా ఈ విధంగా మనుషులందరికీ కూడా ఉపయోగపడే వస్తువులు ఇచ్చి వాళ్ళు కూడా సమాజంలో ఒక స్థితికి తీసుకురావడానికి ఈరోజు మంచి కార్యక్రమానికి చేస్తున్నందుకు ఆయనకి ధన్యవాదాలు చెప్తున్నాం. అలాగే ఇక్కడ విచ్చేసిన మా సీనియర్ సభ్యులు లైన్ ఎల్ఎస్వి నాగేశ్వరరావు గారికి అలాగే పచ్చ వెంకటేశ్వరరావు గారికి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. తాడేపల్లిగూడెం లయన్స్ క్లబ్ అధ్యక్షులు వివి లక్ష్మీనారాయణ గారి యొక్క ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ సేవా కార్యక్రమంలో భాగంగా మా సీనియర్ సభ్యులు మరి పాస్ట్ ఆర్సీ గారు మదన్ మోహన్ అగర్వాల్ గారి యొక్క వాళ్ళ అమ్మాయి సానియా జన్మదినం సందర్భంగా యాగర్లపల్లి లెపర్స్ కాలనీలో సేవా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి ఈ వ్యాధిగ్రస్తులందరూ కూడా వాళ్ళు అనేక రకమైనటువంటి బాధలతో ఉండడం, వాళ్ళకి ఏమైనా బాసటగా సపోర్ట్గా ఉండాలనేటువంటి ఉద్దేశంతో మరి దుప్పట్లు, బిస్కెట్స్ పంపిణీ చేయడం జరుగుతుంది. చాలా సంతోషం. ఆయన సేవా కార్యక్రమాలు ప్రతిదీ కూడా ఎవరికి ఏది అవసరమో అది చేయడం అనేది మదన్ మోహన్ అగర్వాల్ యొక్క నైజం. వారు చక్కగా వాళ్ళ కుటుంబం అంతా కూడా వర్ధిల్లాలని, ఇలాంటి సేవలు ఎన్నో చేయాలని లయన్స్ క్లబ్ తరపున తెలియజేస్తున్నాం. అలాగే లయన్స్ క్లబ్ తరపున మరి సోనియా అగర్వాల్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. స్థానిక 1వ వార్డు గణేష్ నగర్లో శ్రీ వరసిద్ధి వినాయకుడి గుడి వద్ద గణపతి నవరాత్రి మహోత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. గురువారం స్వామివారికి విశేష అలంకరణ చేశారు. తిపర్తి సుబ్బారావు, ఝాన్సీ లక్ష్మి దంపతుల పురందరు దిలీప్ తేజస్విని దంపతులు కూర్చున్నారు. ఆధ్యాత్మికవేత్త కప్పల వెంకటేశ్వరరావు, విజయలక్ష్మి దంపతులకు సత్కారం చేశారు. కార్యక్రమంలో ఉత్సవ కమిటీ అధ్యక్షులు కళ్యాణం రామచంద్రరావు, డి సుబ్రహ్మణ్యం రాజు, తమ్మిశెట్టి వేణు, పసుపులేటి రామకృష్ణ, పిన్నింటి దుర్గారావు, బి కొండయ్య, గెడ్డం సాయి, పసుపులేటి వినయ్, వెలగల సతీష్, గారపాటి సూర్యచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా ఎఫ్సిఏ కాలనీ 6వ వీధిలో గణపతి మహాగణపతి ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో జరుగుతున్న గణపతి నవరాత్రి ఉత్సవాలు ఉత్సవ కమిటీ నిర్వహణలో ఘనంగా జరుగుతున్నాయి. శ్రీ వరసిద్ధి వినాయక ఆలయం నందు 6వ రోజు చవితి మహోత్సవాలు రంగరంగ వైభవంగా ప్రతిరోజు నిత్యం పూజా కార్యక్రమాలు జరుగుతున్నవి. 6వ రోజు 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 6
అందులో భాగంగా ప్రతిరోజు కూడా ఉదయం సాయంత్రం చక్కగా దంపతులతో పూజా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఈరోజు మూల విరాటికి చక్కటి అభిషేకం కూడా జరిపి పూజా కార్యక్రమం జరిపి భక్తులు 5 గంటల నుంచి 6:30 వరకు చక్కగా పాల్గొనడం జరిగింది. ఇంత చక్కగా ఇంత అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నామంటే భక్తులు ఎంతో ఉదార స్వభావంతో మంచి మనసుతో ఇక్కడ సహాయ సహకారాలు అందిస్తున్నారు. అలాగే అన్నదానం కూడా చక్కగా మంచి భారీ అన్న సమారాధన జరుగుతుంది. అలాంటి అన్న సమారాధన కూడా మీరందరూ కూడా మీ సహాయ సహకారాల వల్ల ఇక్కడ చేయడం జరుగుతుంది. శ్రీకాకుళం 6 నెంబర్లో ఇచ్చేసినటువంటి శ్రీ వరసిద్ధి అచ్యుత మహోత్సవ సందర్భంగా ఈరోజు స్వామివారికి ఉదయం నుంచి విశేష పూజా కార్యక్రమం జరిగినాయి. అలాగే 13వ తారీఖు శుక్రవారం గొప్ప భారీ అన్న సమారాధన జరపడం జరిగింది. ఆ కార్యక్రమానికి భక్తులందరూ ఇచ్చేసి స్వామివారి తీర్థభాష ఆశీర్వదించగా కోరుచున్నాం. అలాగే 15వ తారీఖు మధ్యాహ్నం గొప్ప స్వామివారి ఊరేగింపు, ఆ కార్యక్రమాన్ని కూడా జయప్రదం చేసిందిగా కోరుచున్నాం. ఇట్లు మహాగణపతి ఫ్రెండ్ సర్కిల్. స్థానిక బ్రహ్మానంద రెడ్డి మార్కెట్లోని ఉల్లిపాయల మార్కెట్ జట్టు కార్మికుల యూనియన్ కార్యాలయంలో సిపిఎం నాయకుడు మాజీ ఎమ్మెల్యే రుద్రరా సత్యనారాయణరాజు చిత్రపటానికి గురువారం యూనియన్ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. యూనియన్ అధ్యక్షులు చల్లా చంద్రరావు అధ్యక్షతన సంతాప సభ జరిగింది. యూనియన్ గౌరవ అధ్యక్షులు శరపరపు రంగారావు, బంకూరు నాగేశ్వరరావులు ఆర్ఎస్ సిపిఎం నాయకుడిగా కార్మిక ఉద్యమానికి ఎనలేని సేవలు అందించారని కొనియాడారు. ఆయన నిర్వహించిన పదవులు, చేసిన ఉద్యమాలు, ఆయన వ్యక్తిత్వం గురించి మాట్లాడుతూ నివాళులర్పించారు. కార్యక్రమంలో గొర్రెల శ్రీను, కరక వెంకట్రావు, బేత అప్పారావు, సిరపు గణేష్, గొర్రెల రమేష్, సిరపు మహేష్, చీర వెంకన్న, సలుమూరి సత్యనారాయణ, కేదిరెడ్డి అప్పన్న, గండికోటి తదితరులు పాల్గొన్నారు. మన కార్మికులుగా మనం కూడా ఆలోచన చేయాలి. కామరెడ్డి ఆర్ఎస్ గారు సంబంధించి ఆయన చిన్నతనం నుంచి ఆయన ఉన్నత కుటుంబంలో జన్మించాడు. ఆయన ఉన్నత కుటుంబంలో జన్మించిన పేదల గురించి, బడుగు బలహీన వర్గాల గురించి ఆయన నిరంతరం తన జీవితాన్ని ఎప్పుడు కూడా నిరంతరం కూడా ప్రజల సేవ గురించి, ప్రజల హక్కుల గురించి, ప్రజల ఒక ఏదైతే సమస్యల మీద ఏ సమస్యలను తీసుకొని పనిచేస్తే కార్మికులకు ఉపయోగపడుతుందన్న ఆలోచనతో ఆయన అన్ని రకాలుగా మొదటి నుంచి కూడా పేదల గురించే పనిచేశారు. అంటే ఆర్ఎస్ గారు మొన్న 5వ తారీఖు మరణించడం మేము కూడా వెళ్ళాం. ఆయన పుట్టిన గ్రామం చిచ్చినాడ. ఆయన వయసు 97 సంవత్సరాలు ఇప్పుడు మరణించడానికి. అయితే 97 సంవత్సరాలు అంటే ఇప్పుడు అంత అనుభవం రాజకీయ నాయకులు మన ఇప్పుడున్న ముఖ్యమంత్రులు కానివ్వండి, మంత్రులు కానివ్వండి, ఎమ్మెల్యేలు ఎవరు కూడా అంత అనుభవం లేదు. కానీ ఇప్పుడు ఆర్ఎస్ గారు ఎలాగంటే పేదవారు, కార్మికులు ఎక్కడైతే కష్టకాలంలో ఉన్నారో వాళ్ళకి భూ పంపిణీ కానివ్వండి, తింటా కానీ, కూడుకు కానీ, బట్ట కానివ్వండి, అలాంటి ప్రయత్నం చేసేలో ఆర్ఎస్ గారు ప్రధాన పాత్ర. మన జిల్లా నుంచి కాకుండా తూర్పుగోదావరి జిల్లా కూడా, ఈ ఉత్తరగోదావరి జిల్లాలో కూడా బయట కూడా చాలా ఇదిగా చేశాడు ఆయన. స్థానిక 25వ వార్డు యాగిలపల్లిలో శ్రీ వరసిద్ధి వినాయక చవితి ఉత్సవ పందిరిలో పిఠాపురం వేణుగోపాల స్వామి ఆలయ అర్చకులు విజయ జనార్దనాచార్యుల నిర్వహణలో విద్యార్థులతో ప్రత్యేక పూజలు చేయించారు. హైదరాబాద్ వాస్తవ్యులు మలయాళ మహాదేవ్ కుమార్, రేణుకా దంపతుల సౌజన్యంతో విద్యార్థులకు పెన్నులు, ప్యాడ్లు అందించారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు వై రాజు, ఎం వినయ్, ఈ వినయ్ తదితరులు పాల్గొన్నారు. అలంపురం టీబీఆర్ సైనిక్ స్కూల్లో గణపతి నవరాత్రి మహోత్సవాలు టీబీఆర్ సంస్థల అధినేత టి భోగేశ్వరరావు నిర్వహణలో జరుగుతున్నాయి. 8 అడుగుల ఆకర్షణీయ గల వినాయక ప్రతిమ తీసుకొచ్చి ఆయన సెట్టింగ్ వేసి అందులో వినాయకుడిని ప్రతిష్ఠించి ప్రతిరోజు ఉదయం, సాయంత్రం ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా గురువారం లక్ష్మీ గణపతి హోమం చేశారు. టీబీఆర్ విద్యా సంస్థల సీఈఓ రవికిరణ్, విశాలలక్ష్మి దంపతులు, వ్యవస్థాపకులు టి భోగేశ్వరరావు, పద్మావతి దంపతులు పీటలపై కూర్చున్నారు. గ్రామానికి చెందిన పలువురు భక్తులు కార్యక్రమంలో పాల్గొన్నారు. స్థానిక శాసమహల్ రోడ్లో గోల్డ్ గణేష్ యూత్ ఆధ్వర్యంలో వినాయక చవితి ప్రథమ వార్షికోత్సవ ఉత్సవాలు జరిగాయి. అందులో భాగంగా స్వామివారి లడ్డూ ప్రసాదాన్ని రుక్మిణి జ్యువెలర్స్ ప్రొపరేటర్ రాజారావు 1,04,000 రూపాయలకు పాడారు. ఈ కార్యక్రమంలో పట్నాల రాంపండు, అత్యం సాయి, గొర్ల రవి, వాసు, రమేష్, జీకే ఆనంద్, రుక్మిణి జ్యువెలర్స్ అధినేత రాజారావు, గోల్డ్ గణేష్ యూత్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. గోల్డ్ గణేష్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించబడిన గణేష్ నవరాత్రుల సందర్భంగా నిన్న స్వామివారి లడ్డు వేలంపాట వేయడం జరిగింది. అందులో ఈ లడ్డూని రుక్మిణి జ్యువెలర్స్ ప్రొపరేటర్ అయిన రాజారావు గారు పాడుకోవడం, 1,04,000 రూపాయలకి పాడుకోవడమే కాకుండా
దైవత్వానికి మరో రూపం చాటి చెప్పారు రాజారావు గారు. ఎన్ని నాలుగు కుటుంబం ఆయుర ఆరోగ్యాలతో ఇక్కడ చేసుకునే వ్యాపారస్తులందరూ దినదిన అభివృద్ధి చెందాలని ఆ గణపతి నవరాత్రుల సందర్భంగా చేయడం, పూజ చేయడం, అందులో భాగంగా ఆ లడ్డు పాట పెట్టడం, 1,04,000 వెళ్ళడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే స్వామివారికి ఆ డబ్బులన్నీ కూడా స్వామివారికే ఖర్చు పెట్టడం జరుగుతుంది. రేపు 17వ తారీఖు మంగళవారం అన్నదాన కార్యక్రమం రంగరంగ వైభవంగా అన్ని రకాల స్వీట్లతో భోజనాలు పెట్టడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మాకు శాసమాల రోడ్లో ఉన్న బంగారు వ్యాపారస్తులు మరియు వివిధ వ్యాపారస్తులు అందరూ కూడా సహాయ సహకారాలు అందించడం ముందుగా వాళ్ళందరికీ కృతజ్ఞత తెలియజేసుకుంటూ వినాయక చవితి సందర్భంగా టీబీఆర్ కాంప్లెక్స్లో టీబీఆర్ గణేష్ అని చెప్పి మన కొంతమంది ఉత్సవ కమిటీ సభ్యులందరూ కూడా ఘనంగా నిర్వహిస్తూ ఉన్నారు. ఇది 3వ సంవత్సరం. 3 సంవత్సరాల నుంచి కూడా చాలా ఘనంగా చేయడం, ప్రతిరోజు కూడా మన సంప్రదాయ సంస్కృతులు ఉట్టిపడేలాగా బుర్రకథ కానీ, హరికథ కానీ, భజనలు కానీ, కోలాటం కానీ, ఈరోజు ప్రత్యేకించి హోమం కూడా, లక్ష్మీ గణపతి హోమం కూడా కండక్ట్ చేసి ఈ విధంగా ప్రజల్లో భక్తిభావాన్ని, ఆధిపత్యంతో పాటు ఈ నిరంతరము బిజీగా ఉండే షెడ్యూల్ నుంచి భిన్నంగా ఈ భక్తిభావాన్ని ప్రోత్సహించడం, అలాగే మెగా అన్న సందర్భన సుమారు 5,000 మంది భక్తులకి ఈ కార్యక్రమాన్ని మన కమిటీ వాళ్ళు ఉత్సవంగా ఏర్పాటు చేస్తున్నారు. 24, 25 వార్డుకు సంబంధించి యాగర్లపల్లిలో నిర్వహిస్తున్న మొదటి సంవత్సర శ్రీ గణపతి నవరాత్రి వేడుకలు పురస్కరించుకుని సహకరించిన హైదరాబాద్ వాస్తవ్యులు మల్యాల మహాదేవ్ కుమార్ గారు, వారి సతీమణి రేణుక, వారి పిల్లలు కార్తీక్, వీరందరి సహకారంతో, వారి కుటుంబ సభ్యుల సహకారంతో ఈరోజు పిల్లలందరికీ కూడా పెన్నులు, ప్యాడ్స్ అన్ని పంచిపెట్టడం జరిగింది. అదేవిధంగా వచ్చే సంవత్సరం ఇంకా ఘనంగా ఇక్కడ సరస్వతి పూజ కార్యక్రమం పిల్లలతో నిర్వహించుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈ నవరాత్రి వేడుకలు పురస్కరించుకుని ఆదివారం నాడు అంటే 15వ తారీఖు భారీ ఎత్తున బాణాసంచాతోటి, మేళ తాళాలతోటి ఇక్కడ నిమజ్జన కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతుంది. స్థానిక ఏరోడ్రోమ్లో గల ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో తాడేపూడంలోని శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య పరీక్షలు నిర్వహించారు. డాక్టర్ అగర్వాల్ కంటి ఆసుపత్రి సిబ్బంది విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించారు. శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి చారిటబుల్ ప్రెసిడెంట్ పాబోలు వెంకటేశ్వరరావు, సెక్రటరీ బచ్చు విశ్వనాథం, కార్యవర్గ సభ్యులు పచ్చిపులుసు అప్పారావు, ఎం హనుమంతరావు, ఎం జనార్దన్ రావు, హైస్కూల్ హెచ్ఎం కె రామకృష్ణ, కంటి ఆసుపత్రి సిబ్బంది పృథ్వీన్, ఎం వీరబాబు, కుసుమకుమారి తదితరులు పాల్గొన్నారు. సర్వేంద్రియానం నయనం ప్రధానం. ఈ అంటే అన్ని అవయవాల కల్లా కన్ను అనే అవయవం చాలా ముఖ్యమైనది. అది లేకపోతే ఈ జగత్తే లేదు. అందుకని అది గుర్తించి శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో డాక్టర్ అగర్వాల్స్ ఐ క్లినిక్ వారి సౌజన్యంతో ఈ రోజున గవర్నమెంట్ బాలికల పాఠశాల యందు ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమాన్ని మా ముందు నడిపించిన మా సెక్రటరీ శ్రీ బచ్చు విశ్వనాథం గారికి ప్రత్యేక కృతజ్ఞతలు చెప్తున్నాం. అలాగే ఈ కార్యక్రమం సహకరించిన మా కమిటీ సభ్యులందరికీ పేరు పేరున నా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుతున్నాను. గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్ వారు మాకు ఒక మంచి అవకాశం ఇచ్చారు. థ్యాంక్స్ టు ది స్టాఫ్ అండ్ యాజ్ వెల్ అయితే హెచ్ఎం గారికి ఈ అవకాశం ఇచ్చినందుకు. అలాగే మాకు ఎప్పుడు పిలిచినా కూడా చక్కటి కోఆపరేషన్ తోటి పృథ్వీ గారు ఎస్పెషల్లీ ఈజ్ ఇన్ టచ్ విత్ మీ. ఎక్కడైనా సరే చెప్పండి సార్, చార్టబుల్ ఏదైనా సరే మేము కండక్ట్ చేస్తాము, ఐకి సంబంధించిందని చెప్పి ఆయన వాలంటరీగా ముందుకు వచ్చారు. ఎవరికైనా సరే ఇక్కడ ప్రత్యేకంగా తెలియజేయవలసింది ఏంటంటే, ఎవరైనా సరే వాళ్ళ హాస్పిటల్కి వెళ్ళినా కూడా అప్ టు టెస్టులు 5,000 రూపాయలు ఖరీదు చేసే టెస్టులు అన్నీ కూడా వాళ్ళు ఫ్రీగా చేస్తారు, ₹1 తీసుకోరు. ఎవరికైనా వెళ్ళొచ్చు వాళ్ళ హాస్పిటల్కి, ఆల్వేజ్ వెల్కమ్. ఈవెన్ సండే కూడా వాళ్ళు ఓపెన్ అయి ఉంటారు. అది ప్రత్యేకంగా అందరూ ఉపయోగించుకోవాలని మేము కోరుకుంటున్నాము. లాల్ బహదూర్ శాస్త్రి చారిటబుల్ ట్రస్ట్ వారి తరఫున ఐ క్యాంపు డాక్టర్ అగర్వాల్ ఐ క్లినిక్ వారి చేత ఇక్కడ మా పాఠశాలలో నిర్వహించడం జరుగుతుంది. మరి ఇక్కడ ఉన్నటువంటి పేద విద్యార్థులందరూ కూడా ఇది చాలా తోడ్పాటునిస్తుంది. అదేవిధంగా లాల్ బహదూర్ శాస్త్రి ట్రస్ట్ తరఫున గత కొన్ని రోజుల క్రితమే మా పాఠశాలలో ఒక కాంపిటీషన్ నిర్వహించి భారీ మొత్తంలో మా పిల్లలకి ప్రైజులు ఇవ్వడం కూడా జరిగింది. ఈ విధంగా ఎంకరేజ్ చేస్తున్నటువంటి వారి ట్రస్ట్ వారికి, అలాగే ఈనాడు క్యాంప్ నిర్వహిస్తున్నటువంటి అగర్వాల్
టీం మెంబర్స్ అందరికీ కూడా మా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మా పాఠశాల తరఫున. స్థానిక కొండే చెరువు వద్ద గల లార్డ్ ఆఫ్ లైఫ్ చిల్డ్రన్స్ హోమ్కు తాడేపూడెం మానవతా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో 12 లీటర్ల రైస్ కుక్కర్, రైస్ కంటైనర్లను గురువారం బహుకరించారు. కార్యక్రమంలో మానవతా సంస్థ అధ్యక్షులు పచ్చ వెంకటేశ్వరరావు, సెక్రటరీ ఎర్ర ఆంజనేయస్వామి, యజ్ఞ శరత్ కుమార్, పాండురంగారావు, సత్యనారాయణ, రాజేంద్ర కుమార్, గురుమూర్తి తదితరులు పాల్గొన్నారు. మానవతా స్వచ్ఛంద సంస్థ సేవా కార్యక్రమంలో భాగంగా ఈరోజు లార్డ్ ఆఫ్ లైఫ్ స్కూల్లో పిల్లలకు ఉపయోగపడేలాగా 12 లీటర్ల కుక్కరు, అలాగే దాంట్లో పట్టే గిన్నె వారు ఎప్పటి నుంచో కోరుతున్నారో ఆ విధంగానే మానవతా సభ్యుల సహకారంతో ఈ కార్యక్రమం అందించడమైనది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మానవతా సభ్యులకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటాం. లార్డ్ ఆఫ్ లైఫ్ స్కూలు మకేల్ గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇంకా మీరు ఏమన్నా చిన్న చిన్నవి కావాలన్నా మాకు తెలియపరిచిన మా అనుకూలాలను బట్టి అరేంజ్ చేస్తామని సభాముఖంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. మానవతా స్వచ్ఛంద సంస్థ తరపున ఈరోజు ఈ మెకాలే గారి ఈ స్కూల్లో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి విచ్చేసిన మా మానవతా సభ్యులకు, అదేవిధంగా మెకాలే స్కూల్ వారి పిల్లలకు, మెకాలే గారికి అందరికీ కూడా శుభోదయం చెప్తూ, వారికి ఈ పిల్లలకి అవసరం నిమిత్తం గతంలో అడిగి ఉన్నారని తెలిసింది. కుక్కర్ కావాలి, పెద్ద కుక్కర్ అని చెప్పి ఆ కుక్కర్ సప్లై చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ సేవని వారు వినియోగించగలుగుతూ కోరుకుంటూ, అదేవిధంగా ఇతరత్ర ఏమైనా సరే ఈ స్కూల్కి సంబంధించిన రిక్వైర్మెంట్స్ ఏమైనా ఉంటే మా సంస్థ ద్వారా మేము సేవ అందించడానికి కృతజ్ఞులుగా ఉంటామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. స్థానిక కొండ చెరువు దగ్గర ఉన్న లార్డ్ ఆఫ్ లైఫ్ స్కూలు యాజమాన్యానికి మా మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ తరఫున 12 లీటర్ల రైస్ కుక్కరు, కంటైనరు అది అందజేయటానికి వచ్చాము. మా మానవతా వచ్చిన సభ్యులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. వినాయక చవితి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా వినాయక పందిల వద్ద నిర్వహిస్తున్న లైటింగ్తో విశేష అలంకరణ చేస్తున్నారు. రాత్రుల్లో ఉత్సవ పందిల వద్ద ఏర్పాటు చేసిన రకరకాల విద్యుత్ దీపాలతో భక్తులను ఆకర్షిస్తున్నాయి. ఇవి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. టీసీసీ న్యూస్ బుధవారం రాత్రి పట్టణంలోని వేకర్స్ కాలనీ, వానపల్లిగూడెం డిఎస్ చెరువు వద్ద గల వినాయక పందిళ్ళ వద్దకు వెళ్లి ఏర్పాట్లు చేసిన లైటింగ్ను చిత్రీకరించింది. మూగజీవుల ఆకలిని తీర్చడానికి గాను భీమడోలు మండలం శ్రీ సత్యసాయి సేవా సమితి కన్వీనర్ వర్ధినేడి సత్యసాయి ఆధ్వర్యంలో ఉంగుటూరు మండలంలోని గొల్లగూడెం, జీ కొత్తపల్లి అటవీ ప్రాంతంలో వానరులకు మొక్కజొన్న పొత్తులను అందించారు. సత్యసాయి తన సొంత ఖర్చుతో ఈ సేవా కార్యక్రమాన్ని చేశారు. కార్యక్రమంలో స్టిక్కరింగ్ శివ తదితరులు పాల్గొన్నారు. గొల్లగూడెం, దోబ్చెర్ల, ద్వారకా తిరుమల, జంగారెడ్డిగూడెం ఈ రోడ్లో ఈ అడవి ప్రదేశంలో వానరాలు బాగా ఎక్కువగా ఉంటాయి. మేము గత 4 సంవత్సరాల నుంచి కూడా ఇంచుమించుగా నెలకు ఒకసారి ఆహారం, శనగపప్పు, మొక్కజొన్న పొత్తులు, తర్వాత పుచ్చకాయలు వగైరా తీసుకొచ్చి వేస్తూ ఉంటాం. ఎందుకంటే ఈ అడవుల్లో ఆహారం దొరక్క ఇవన్నీ కూడా అలమటించిపోతాయి ఆకలికి. ఇది చూడలేక చేస్తాం. అలాగే మాలాగానే కొంతమంది మంచినీరు కూడా తొట్లు కట్టి పోస్తూ ఉన్నారు. అలాగే అందరూ కూడా ప్రజలు మనం రకరకాల ఖర్చు పెడుతూ ఉంటాం. పుట్టినరోజులని, మ్యారేజ్ డే అని, ఇవన్నీ మనం ఏ కార్యక్రమాలు చేసుకుంటే దానికన్నా ఎక్కువ ఇలాగొచ్చి చక్కగా బండి మీదో కారు మీద వచ్చి వీటికి ఈ మూగజీవాలకు ఆహారం ఇస్తే చాలా బాగుంటుంది. మనకి అదొక రకమైన ఆనందం, తృప్తి కూడా ఉంటుంది. భీమడోలు గ్రామంలో వాడవాడలా వినాయక చవితి నవరాత్రి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. భీమడోలులోని పెరుమాళ్ళ స్తంభం సెంటర్లోని శ్రీ మహాగణపతి 12వ వార్షికోత్సవ వేడుకలు స్థానిక యూత్ ఆధ్వర్యంలో వేడుకగా నిర్వహిస్తున్నారు. స్వామివారి వద్ద 5 రోజుల పాటు ఉంచిన లడ్డూ ప్రసాదాన్ని గ్రైండర్లను లాటరీ రూపంలో డ్రా తీయగా గ్రామానికి చెందిన యజ్ఞ కమలాకర్ విజేతగా నిలిచారు. ఆయనకు స్వామివారి లడ్డూను, గ్రైండర్ను ఉత్సవ నిర్వాహకుడు మద్దాల అప్పారావు చేతుల మీదుగా అందించారు. ఈ నెల 19న అన్న సమారాధన నిర్వహిస్తామని తెలిపారు.
దీపోత్సవం సెంటర్లో 12వ వార్షికోత్సవం మహాగణపతి ఉత్సవాల సందర్భంగా ఈ 12వ వార్షికోత్సవానికి ప్రజలు చాలామంది సహకరించారు. అలాగే ఈ యూత్ కుర్రోళ్ళందరూ కూడా ఈ పిపల స్తంభం యూత్ కుర్రోళ్ళు ఎంతో ఉత్సాహంతో ఈ 12వ వార్షికోత్సవాన్ని చాలా అద్భుతంగా అలంకరించి స్వామివారికి దీప నైవేద్యాలు కూడా సమర్పించి ప్రతి ఒక్కరు కూడా మాకు సహకరించిన ఈ భక్తులకు అలాగే యూత్ కుర్రోళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే యూత్ కుర్రోళ్ళు కమిటీ కింద ఏర్పాటు చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని 12 సంవత్సరాల నుంచి కూడా ఈ పిపల స్తంభం యూత్ కుర్రోళ్ళు ఈ స్వామివారికి ప్రత్యేకించి విగ్రహం కానించి పూజలు కానించి లైటింగ్ కానించి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా యూత్ కుర్ర కమిటీ కింద ఏర్పాటు చేసుకుని ఈ కమిటీ కుర్రవాళ్ళు ప్రత్యేకంగా ఎంతో అద్భుతంగా 12 సంవత్సరాలు నిర్వహించారు. స్థానిక సుబ్బారావుపేటలోని భవిత దివ్యాంగుల పాఠశాలను సమగ్ర శిక్ష సహిత విద్యా సమన్వయకర్త సుబ్రహ్మణ్యం సందర్శించారు. పాఠశాలలో చదువుతున్న దివ్యాంగుల పిల్లల వివరాలు ప్రశస్త యాప్ నందు అప్లోడ్ చేయాలన్నారు. దివ్యాంగ విద్యార్థులందరికీ అలవెన్స్లు అందేలా చూడాలని కోరారు. కార్యక్రమంలో పాలకోడేరు ఎంఐఎస్ కోఆర్డినేటర్ రాజ్ కుమార్, ప్రత్యేక ఉపాధ్యాయులు ఎస్కే మస్తాన్, బాల ఈశ్వరయ్య, సునీత తదితరులు పాల్గొన్నారు. ఆల్ ఇండియా లెవెల్లో జరుగుతుంది. ఆల్ ఇండియా లెవెల్లో మన ఆంధ్రప్రదేశ్ 3వ ప్లేస్లో ఉంటుంది. అంటే మన ఎస్పీ గారు, గౌరవ ఎస్పీ గారు, తర్వాత మన సమర్పించే ఉద్దేశం ఏంటంటే ఈ స్టేట్లో ఇది మన ఫస్ట్ ప్లేస్ కంట్రీలో ఫస్ట్ ప్లేస్కి వెళ్ళాలనేది వాళ్ళ ఉద్దేశం ఉంది. సో అందరూ దీని గురించి బాగా కృషి చేయాలని కోరుకుంటున్నాను. తర్వాత నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మన సమగ్ర శిక్ష ద్వారా అనేక రకాలైన అవేర్నెసెస్ మనం అమలు చేస్తాం. అవేర్నెసెస్ సంబంధించిన ప్రోగ్రామ్స్ కూడా అందరికీ పెట్టడం జరిగింది. సో అవన్నీ కూడా తొందరగా కంప్లీట్ చేసి ఇస్తే మనకి కావాల్సిన అవేర్నెసెస్ అన్నీ కూడా అన్ని బాధ్యత సంబంధించి మనం చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. స్థానిక పోలీస్ క్వార్టర్స్ వద్ద గల షిరిడి సాయిబాబా వారి ఆలయంలో గురువారం పురస్కరించుకుని ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఆలయ అర్చకులు ర్యాలీ రామకృష్ణ శర్మ బ్రహ్మత్వంలో బాబావారికి విశేష పూజలు, హారతులు అందజేశారు. అనంతరం భోగవెల్లి రామచంద్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్న సమారాధన కార్యక్రమం జరిగింది. గురువారం పురస్కరించుకుని స్వామివారికి అన్న సమారాధన కార్యక్రమం అత్యంత వైభవపేతంగా 300 మందికి అన్నదానం జరుగుతోంది. అది కాకుండా ఇంకా బయట నుంచి భక్తులు అన్న సమారాధనకి విరాళాలు ఇవ్వడమే కాకుండా అన్న సమారాధన కార్యక్రమానికి ఇంటి దగ్గర నుంచి స్వయంగా వండి స్వామివారి అన్నప్రసాదం తీసుకురావడం జరుగుతోంది. అలాగే ఈరోజు ఇంకా ఒక 40 మంది పైన అన్న సమారాధనకి పోయిన జగదీష్ గారు వారి కుటుంబ సభ్యులు కూడా ఈరోజు సుమారు 40 మందికి అన్నదానం జరిగింది. ఆ విధంగా మరలా ఇంకా ఎవరికైనా సరిపోదేమో అని చెప్పి భక్తులందరూ కూడా ఈ విధంగా తెచ్చి వారి సహాయ సహకారాన్ని అందజేసి ఈ అన్న సమారాధన కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు. గణపురం మండలం కాస్పాడు హై స్కూల్లో రాష్ట్రీయ బాల స్వస్థ కార్యక్రమంలో గురువారం ఐఎఫ్ఐ ఐరన్ మాత్రలు ఇచ్చారు. ఐరన్ మాత్రలు వేసుకోవడం వల్ల రక్తహీనత నివారించవచ్చని ఆరోగ్య సహాయకులు నామాలరాజు హై స్కూల్ హెచ్ఎం ప్రసాదులు విద్యార్థులకు సూచించారు. కార్యక్రమంలో ఏఎన్ఎం శివకుమారి, ఎంఎల్హెచ్మి రమేశ్రీ, ఆశా కార్యకర్తలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈనాటి వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.